अरे वो रैप సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ బ్లాగ్స్. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మాత్రం మన కామెంట్స్లో మాత్రం ర్యాపిడో వ్యాలెట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాం. ర్యాపిడో యాప్లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, జీరో కమిషన్ ఎవరెవరికి ఉంది అనేది మాత్రం నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ర్యాపిడో గురించి. అండ్ చలో మరి నేను ర్యాపిడో దాంట్లో అయితే వెళ్ళిపోతాం పదండిగా యాప్లోకి. ఇది వచ్చేసి నా ర్యాపిడో యాప్. అండ్ ఇది వచ్చి ఇంటర్ఫేస్. ఇలా మీరు అప్లోడ్ చేయకపోతే మాత్రం అప్లోడ్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి నేను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే రెండు అప్లోడ్ చేయాలి ఇక్కడ. అండ్ అప్లోడ్ చేయకపోతే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాడు 5%. సో మీరు అప్లోడ్ చేసుకుంటే మాత్రం చాలా బెటరు, ఎందుకంటే సేవ్ అవుతుంది 5%. నా వ్యాలెట్ వచ్చేసి లోలో ఉంది ప్రజెంట్. అండ్ నా వ్యాలెట్ వచ్చేసి చూడండి మీరే. ఇక ఇది వచ్చేసి నా ర్యాపిడో యాప్. అండ్ వ్యాలెట్ వచ్చేసి 27 లాస్ట్ ఆర్డర్, 112 ఏమో నా లో వ్యాలెట్ బ్యాలెన్స్. అండ్ ఇది వచ్చేసి నా ప్రొఫైల్ వ్యాలెట్లో. అండ్ మీరు చూసుకుంటే ఇది నా ఎర్నింగ్ వచ్చేసి నేను లాస్ట్ చాలా రోజులు అనేది చేసి. అండ్ ఇది 112.55 పైసా నా లో బ్యాలెన్స్ ఉంది వ్యాలెట్లో వచ్చేసి. సో దీంట్లో అమౌంట్ అయితే లేదు, ట్రాన్సాక్షన్ చేసి చూపిద్దామన్నా కూడా. అండ్ ఇవన్నీ నేను ఎర్నింగ్ చేసిన అమౌంట్, ట్రాన్సాక్షన్ ఐడి. ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం బేస్ ఫీజు వచ్చేసి 10 రూపీస్. అండ్ మినిమం ఫేర్ వచ్చేసి 30 రూపీస్ 7.8 కిలోమీటర్స్కి. అండ్ ఎవ్రీ 10 కిలోమీటర్స్ పెరుగుద్ది కాస్ట్. అండ్ 8 కిలోమీటర్స్ అబోవ్ దాటితే. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా రేటింగ్ కార్డులో. అండ్ ఇది వచ్చేసి నా రేటింగ్ కార్డు మొత్తం. అండ్ ఇక్కడ మీరు 4 కిలోమీటర్స్ క్యాన్సిలేషన్ ఫీజు లాంగ్ డిస్టెన్స్ ఉంటే, అంటే షార్ట్లో ఉంటే మాత్రం. లాంగ్ వచ్చేసి 10 రూపీస్ ఇస్తాడు, షార్ట్లో 4 రూపీస్ అంటే మరి దారుణంగా ఉంది. అండ్ రేటింగ్ కార్డ్ వచ్చేసినది. ఇది వచ్చేసి బైక్ లైట్. నాకంటే దీనిపైన అంత ఐడియా లేదు నాకు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు బైక్ లైట్ వచ్చేసి. అండ్ ప్రజెంట్ ఇది కొత్తగా నేను చూస్తున్నాను బైక్ లైట్. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే మాత్రం కింద కామెంట్లో పెట్టండి. యాక్చువల్లీ నాకు బైక్ లైట్ గురించి తెలియదు, తెలుసుకుందామన్నా కూడా ఎవరు చెప్పలేదు. అండ్ మీకు తెలుసుంటే మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ తెలుసుకుందాం. సో ఇంకా ఇది వచ్చేసి ప్రొఫైల్. అండ్ ఇది వచ్చేసి నా ఆల్ సర్వీసెస్, బైక్, పార్సల్, ఫుడ్ డెలివరీ, గ్రోసరీ ఇంకా ఇన్ ప్రాసెస్లో ఉంది. అండ్ పార్సల్, ఫుడ్ డెలివరీ వచ్చేసి నేను ఆఫ్ అయితే చేసుకున్నా, అంత బెనిఫిట్ ఏం రావట్లేదు దాంట్లో. సో నేను ఆఫ్ అయితే మీరు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసి ఇన్సెంటివ్ మార్నింగ్ 8 to 11 వరకు 135 రూపీస్. అండ్ 10 రైడ్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం 10 రైడ్స్ కంప్లీట్ చేయాలి 3 అవర్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇది వచ్చేసి 12:30 to 4:30 వరకు 75 రూపీస్. ఇది కూడా 10 రైడ్స్ కంప్లీట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ది 4:30 to 7:30. అండ్ ఇది కూడా 10 రైడ్స్ 130 రూపీస్ అయితే కంప్లీట్ చేయాలి. ఇది వచ్చేసి 3 ఉన్నాయి. సో 3 కంప్లీట్ చేసింది. అండ్ మాత్రం ఏమైనా ఫ్యూయల్కి ఏమైనా మిగలొచ్చు దీంట్లో. అండ్ ఇవైతే ఇన్సెంటివ్, ఇది వీక్లీ ఇన్సెంటివ్. 100 రైడ్స్ కంప్లీట్ చేస్తే 750 అయితే వస్తుంది నా దాంట్లో. ఇవైతే ఇన్సెంటివ్స్. అండ్ ప్రైజెస్ మాత్రం ప్రతి వీక్లీ చేంజ్ అవుతుంది. అండ్ ఒకటే వీక్లో ప్రతిసారి ఒకటే ప్రైస్ ఉంటుంది అని ఏం లేదు, వీక్లీ చేంజ్ అవుతుంటుంది ఇన్సెంటివ్. అండ్ డైలీ కూడా చేంజ్ అవుతుంటుంది. సో మీ దాంట్లో ఏం చూపిస్తుందో ఒకసారి మీకు కింద కామెంట్లో పెట్టండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మాత్రం జోన్స్. అండ్ నేను ఆల్రెడీ జోన్లో ఎప్పుడైనా ట్రై చేద్దామంటే జోన్స్ స్లాట్స్ అవైలబుల్ లేదు. అండ్ ప్రజెంట్ ఒక స్లాట్ అయితే నాకు దొరికింది దీంట్లో, కాకపోతే నేను తీసుకోలేదు. సికింద్రాబాద్ జోన్ అయితే నాకు ఇచ్చారు. సో సికింద్రాబాద్ అంటే మరి దూరం అయిపోతుంది, నేనైతే తీసుకోలే. అండ్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ ఫస్ట్ జోను, సెకండ్ జోను. అండ్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఉన్నది అయితే సెకండ్ జోను. మరి సెకండ్ జోన్లో ఓన్లీ జోన్లో ఉంటే మాత్రం బుకింగ్స్ వస్తుంది మనకు ర్యాపిడోలో అయితే. సో ఇవైతే కనిపిస్తుంది కదా మొత్తం జోన్స్. అండ్ జోన్ 1, జోన్ 2 అండ్ 2 జోన్లు అయితే ఉన్నాయి. మిగతా హైటెక్ సిటీది వచ్చేసి జోన్స్ కావు, అవి జోన్సే కానీ నేమ్ అయితే జోన్ 3 అని ఏమి ఇవ్వలేదు వాళ్ళు. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పైన మ్యాప్లో కనిపిస్తుంది కదా జోన్స్, అవి అయితే జోన్స్ 4 జోన్స్ కింద డివైడ్ చేశారు హైదరాబాద్లో. అండ్ మోస్ట్లీ హైటెక్ సిటీ సైడ్ అయితే కొంచెం ఐటీ ఆఫీసెస్ ఎక్కువ కాబట్టి నేను ఇటే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాను. ఇటు నాకు జోన్ స్లాట్ అయితే అవైలబుల్గా లేదు. సో అందుకని నేనైతే జోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ ఎర్నింగ్ కూడా దీంట్లో టైమింగ్స్ కూడా ఇచ్చారు 8 to 12, 6 to 12.
అంటే జోన్కి మాత్రం చాలా వరకు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జోన్కి టైమింగ్స్ కూడా ఇచ్చారు, ఆ టైం వరకు చేసుకోవాలని. అండ్ దాని తర్వాత జోన్లో కాకుండా బయట చేసుకోవాలన్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ సో మీరైతే చూసారు కదా నా రేటింగ్ కార్డు అండ్ ర్యాపిడో అండ్ వ్యాలెట్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి నేను ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో చూపించలేదు. అండ్ అది వచ్చేసి నేను వేరే ఒక షార్ట్ వీడియోలో పెడతాను ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో ర్యాపిడో గురించి. ర్యాపిడోలో వచ్చిన అమౌంట్ వచ్చేసి అండ్ మోస్ట్లీ నా రేటింగ్ కార్డ్స్ అయితే చాలా మరీ దారుణంగా 18% అయితే ఉంది రేటింగ్ కార్డులో. అండ్ 18% అంటే మోరలెస్ చాలా అమౌంట్ పోతుంది ప్రతి రైడింగ్కి. అండ్ జీరో కమిషన్ వచ్చేసి నాకైతే లేదు ఆప్షన్, జీరో కమిషన్ ఆప్షనే నాకు ఇవ్వలేదు. అండ్ ఎందుకంటే ఫుల్ టైం చేసుకునే వాళ్ళకి ఇచ్చారు. అండ్ నేను ఒక వీడియో అయితే మీకు నేను ఈ గ్యాప్లో పెడతాను. నేను ఇన్స్టాలో రీల్ చూస్తుంటే ఒక బ్రదర్ వచ్చేసి ర్యాపిడో చేసుకుంటేనే, సో ఆ రీల్ చూసాక మీరు మీ ఒపీనియన్ ఏంటిదో మీరు చెప్పండి. అండ్ ఆ రీల్ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ రీల్ అయితే నేను పెడుతున్నా. అండ్ ఆ బ్రదర్ని అయితే తప్పుగా అనుకోకండి, ఆయన బాధ అయినది. సో నేను ఆ రీల్ అయితే ఇప్పుడు పోస్ట్ అయితే చేస్తా ఈ మధ్య గ్యాప్లో. అరే ఓ ర్యాపిడో లంజా కొడుక, ఆప్షన్ ఇచ్చినావు కదా జీరో కమిషన్ అని రీఛార్జ్ చేసుకోమని. రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా, మొట్టగుడువనికే దింగుతున్నా. రీఛార్జ్ చేసిన తర్వాత కూడా కమిషన్ మళ్ళా ప్రతి ట్రిప్పుకు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు దింగుతున్నావు. మా అక్కెలవుడే అవరా మూటగా ఏసీ రూమ్లో కూర్చొని కమిషన్ తోపుడు కాదు. ఈ రోడ్ల మీద వచ్చి ఎండకు దెంగిసుకో, తెలుస్తుంది కమిషన్ కట్ చేయాలా లేదా అనేది. గుద్దల కాల్చుకొని ఎండకు రోడ్ల మీద తిప్పుతున్నాం రా బుల్లే బండి. అమ్మ పువ్వుకు దెంగిసుకునికే తిప్పుతున్నామా మా అక్కెలవుడే బండి. మేము ఏసీ రూమ్లో కూర్చొని కమిషన్ బాగా దెంగుతున్నావు. వచ్చి రోడ్ల మీద ఇదిపురా బండి, మా బాధలు ఏంటో తెలుస్తుంది. కమిషన్ కట్ చేయాలా లేదా కూడా నీకు అర్థమవుతుంది అప్పుడే. రీఛార్జ్ చెప్పినావు కదా, రీఛార్జ్ చేస్తున్నాం కదా కమిషన్ జీరో కమిషన్ అని, మళ్ళీ మొట్టగుడవనికే కట్ చేస్తున్నావు పైసలు సుల్లిగా. మళ్ళీ అందుట్లో మళ్ళీ వ్యాలెట్ మైనస్ బ్యాలెన్స్ చేస్తున్నావు. వ్యాలెట్ మైనస్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయాలి, మళ్ళీ ఇది ఫ్రీ రీఛార్జ్ చేయాలి. ఇన్ని రీఛార్జ్లు దెంగిసుకున్నాక కూడా మళ్ళీ మైనస్ దెంగిస్తున్నావు, కమిషన్ దెంగిసుకుంటున్నావు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మంచి కంటెంట్స్ మీకు కావాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను ఇంకా మంచి వీడియోస్ పెడతాను. మోర్లెస్ ఇంకా మనకు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. కానీ ఈ వర్షం వల్ల వచ్చేసి నేను వెళ్ళడం కుదరట్లేదు, ఎందుకంటే బైక్ చాలా రిపేర్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తుంది. నేను మెయిన్ ఇంపార్టెంట్ ఇది తీసుకుంటా బైక్ గురించి. అండ్ వర్షంలో బైక్ రిపేర్ చేయాలంటే చాలా కష్టం వచ్చే ఎర్నింగ్తోనే. సో ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా 1K దగ్గరలో ఉన్నాం. అండ్ 1K కంప్లీట్ అయితే మాత్రం మనం ఫుడ్ అయితే డొనేట్ చేసే ప్లాన్ ఉంది. ఫుడ్ డొనేట్ చేద్దాం అండ్ ఎంత వీలైతే అంతే చేద్దాం. ఎందుకంటే నేను కూడా ఎక్కువ వెయిట్ వేసుకోలేను, నాకు వచ్చే శాలరీకి నేను చేసే ఎర్నింగ్కి ఎలాంటి సంబంధం లేదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అందరికీ బాయ్.